ఐపీఎల్ 2024 సీజన్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 22 నుంచి మెగా టోర్నీ 17వ సీజన్ మొదలు కానుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో తొలి 21 మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ను ఎన్నికల షెడ్యూల్ను బట్టి ఇవ్వనుంది. ఎప్పటిలాగే ఈ సీజన్పై కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ ఫ్యాన్స్కి షాకిస్తూ రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదేంటంటే ఐపీఎల్ 2024కు రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడనే టాక్ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ను కెప్టెన్గా 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు రోహిత్ శర్మ. అలాంటి ప్లేయర్ను ఉన్న పళంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. పైగా అతను టీమిండియాకు కెప్టెన్గా ఉండగా ఒక ఫ్రాంచైజ్ తనని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ కూడా బాధపడినట్లున్నాడు. అందుకే ఇప్పటి వరకు కెప్టెన్సీ మార్పుపై ఒక్కసారి కూడా స్పందించలేదు. కానీ ముంబైకి నేరుగా షాక్ ఇచ్చేందుకు రోహిత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా సీజన్ మొత్తానికి దూరంగా ఉండడమే కాకుండా వచ్చే సీజన్లో ఏకంగా టీంనే వదిలేసే ఆలోచనలో రోహిత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సీజన్కు రోహిత్ దూరం అవ్వడానికి కూడా బలమైన కారణం ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్లో ఇప్పటికే 4 మ్యాచ్లు ఆడిన రోహిత్ మార్చి 7 నుంచి ప్రారంభంగానున్నటువంటి చివరి టెస్ట్లో కూడా రోహిత్ ఆడనున్నాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్, షమి, పాండ్యా లాంటి ప్లేయర్లు వివిధ కారణాలతో టెస్టులకు దూరంగా ఉన్నారు. రోహిత్ మాత్రం జట్టును అంటి పెట్టుకుని కుర్రాళ్లతో కలిసి ఇంగ్లాండ్ను కుమ్మేస్తున్నాడు. కానీ 5 టెస్టుల సిరీస్ ఆడి అలసిపోయిన రోహిత్ ఐపీఎల్కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పైగా ఐపీఎల్ తర్వాత T20 వరల్డ్ కప్ ఉండడం, ఆ టోర్నీలో రోహితే టీంను నడిపించాల్సి ఉండడంతో ఐపీఎల్కు దూరంగా ఉంటే ఈ టెస్ట్ సిరీస్ అలసట నుంచి రికవరీ అయ్యి T20 వరల్డ్ కప్లో ఫ్రెష్గా దిగొచ్చని రోహిత్ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్ లాంటి దిగ్గజ ప్లేయర్ ఒక్క ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉంటే వచ్చే నష్టమేమి లేదు. జరిగే నష్టం వల్ల ముంబై ఇండియన్స్ టీంకే. ఐపీఎల్కు దూరం అయితే రోహిత్ను ప్రశ్నించడానికి కూడా ఏముండదు. ఎందుకు? దేశం కోసం నిర్విరామంగా క్రికెట్ ఆడి T20 వరల్డ్ కప్ కోసం ఆలోచించి ఐపీఎల్కు దూరంగా ఉండడం మంచి విషయమే. పైగా బోలెడంత డబ్బును కాదని నేషనల్ డ్యూటీ కోసం రోహిత్ త్యాగం చేస్తున్నాడనే సపోర్ట్ను కూడా పొందుతాడు. ఇదంతా జరిగితే తన అండర్లో రోహిత్ ఆడాలని ఆశపడుతున్న హార్దిక్ పాండ్యాకు చంపపెట్టులా ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.